హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. నౌ ఈ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది ఆన్సర్ రైటింగ్ ప్రిపరేషన్ ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా నెగ్లెక్ట్ చేసే సబ్జెక్ట్స్ ఏంటి అండ్ వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేటువంటివి ఎట్లా అనలైజ్ చేసుకోవాలి ఈ సెషన్లో కంప్లీట్గా చూద్దాం. అక్టోబర్ 21 నుంచి ఎగ్జామ్ జరగబోతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా లాస్ట్ పేపర్ అంటే పేపర్ 6 అయినటువంటి తెలంగాణ మూమెంట్ గురించి స్టార్ట్ చేయండి. అండ్ అదేవిధంగా తెలంగాణ మూమెంట్లో మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. ప్రతి సెక్షన్కి కూడా 50 మార్కులు ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి సెక్షన్లో 2 ప్రశ్నలు ఫస్ట్ సెకండ్ ప్రశ్నలు కంపల్సరీగా రాయాలి. నా పేపర్ ప్యాటర్న్ అనేది మీకు బాగా అవగాహన ఉన్నట్టయితే దాంతోపాటు సిలబస్కి క్లియర్ కట్గా డివిజన్ ఇచ్చారు. ఇదిగో ఈ పర్టికులర్ ఏరియాకి ఇన్ని మార్కులు 50 మార్కులు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో ఈ కాంటెక్స్ట్లో మీ ప్రిపరేషన్ అనేది కూడా తెలంగాణ మూమెంట్తో స్టార్ట్ చేసి దాంతోపాటు జనరల్ ఎస్సే కూడా మీరు కవర్ చేయగలిగితే 300 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. ప్రత్యేకంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది తెలంగాణ మూమెంట్ అండ్ జనరల్ ఎస్సే. ఎందుకంటే సాధారణంగా అందరము కూడా ప్రిలిమ్స్కి చదివినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ ఇవన్నీ చదివి ఉంటాం. తెలంగాణ మూమెంట్ అనేటువంటిది ప్రిలిమ్స్లో లేదు. అది ప్రత్యేకంగా మెయిన్స్ పేపర్ 6లో ఉంది 150 మార్కులకి. అండ్ ఒకవేళ గ్రూప్ 1 గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కూడా నా సలహా ఏంటంటే తెలంగాణ మూమెంటే స్టార్ట్ చేయండి. ఎందుకంటే గ్రూప్ 2లో కూడా ప్రత్యేకంగా 150 మార్కులకి మనకి ఆబ్జెక్టివ్లో ఉంది కాబట్టి అంటే 2 ఎగ్జామ్స్కి కూడా అంటే అటు గ్రూప్ 1 మెయిన్స్కి ఇటు గ్రూప్ 2 ఎగ్జామ్కి కూడా యూజ్ అయ్యేటువంటి విధంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది తెలంగాణ మూమెంట్తో స్టార్ట్ చేయండి. తెలంగాణ మూమెంట్తో స్టార్ట్ చేయడం కేవలం చదవడం మాత్రమే కాదు, ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో ఆన్సర్ రైటింగ్ డైలీ రాయాలా లేదంటే వీక్లీ రాయాలా? సజెషన్స్ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. డైలీ ఆన్సర్ రైటింగ్, డైలీ 5 ప్రశ్నలు ఖచ్చితంగా మీరు సమాధానాలు రాయాలి. అది ఒక సబ్జెక్టే రాస్తారా లేదా 2 సబ్జెక్టులు కలిపి రాస్తారా అనేది మీ ఇష్టం. ఎప్పుడైనా సరే ఆల్టర్నేటివ్గా సబ్జెక్ట్స్ అనేటువంటి రన్ అవ్వాలి. ఒక మార్నింగ్ టైం మీరు తెలంగాణ మూమెంట్ చదివితే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ లోపు ఎస్ఏ అనేటువంటిది రావాలి. అంటే అవి ఒక 3 క్వశ్చన్లు ఇవి ఒక 2 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ రోజు మొత్తానికి ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాదు, ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్ అనేది దగ్గరుండి కూర్చొని ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. మీరు సపరేట్గా ఎక్కడో కూర్చొని లేదంటే ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ ఎవరో కరెక్షన్ చేయడం కాదు, 1-to-1 ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేసేప్పుడు ఆ మెంటర్ లేదంటే ఆ ఎవాల్యుయేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్లా కరెక్షన్ చేస్తున్నారు, ఏ వర్డ్ని వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళు యొక్క పాయింట్స్ అనేటువంటి రాస్తున్నారు, మీరు అవి చూసినట్టయితే 1-to-1 ఇంటరాక్షన్ ఈజీగా బాగుంటుంది. ఇంకొక విషయం జనరల్ ఎస్సే. సో జనరల్ ఎస్సే మీరు రాయాలి అంటే అన్ని సబ్జెక్ట్స్ మొత్తం చదివిన తర్వాత రాయాల్సినటువంటి అవసరం లేదు. కాంటెంపరీ ఇష్యూస్ మీద అవగాహన ఉండి మిగతా సబ్జెక్ట్స్ కొంత అవగాహన ఉన్నట్టయితే జనరల్ ఎస్సే ప్రాక్టీస్ ఇప్పటి నుంచే చేయాలి. ఎందుకంటే జనరల్ ఎస్సేకి మనకి క్లియర్ కట్గా సిలబస్ ఇచ్చారు. అంటే ఏ ఏరియాస్ అంటే 3 సెక్షన్లు ఇచ్చారు. ప్రతి సెక్షన్లో కూడా 3 ప్రశ్నలు ఉంటే ఒక ప్రశ్న రాయాలి. సో ఈ కాంటెక్స్ట్లో ఖచ్చితంగా జనరల్ ఎస్సే ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్ ఎస్సే ప్రిపరేషన్ మీరు మిస్ అయ్యారు అంటే మిగతా ఏరియాస్లో మార్కులు తెచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పాలిటీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, వెరీ స్టాటిక్ సబ్జెక్ట్స్. పాలిటీ డైనమిక్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మనం ఆ డైనమిజం మొత్తం కూడా మనకు వచ్చిందంటే జనరల్ ఎస్సేలో యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇదొక స్ట్రాటజీ. రెండవది అందరూ కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్. ఇంగ్లీష్ కూడా క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్. క్వాలిఫైయింగ్ సబ్జెక్టే కదా అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే అదే మనకి కంప్లీట్గా మనల్ని గ్రూప్ 1 మెయిన్స్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో ఇంగ్లీష్ అనేటువంటిది చాలా కీలకంగా రోల్ అనేటువంటి ప్లే చేయబోతుంది. ఎందుకు? గ్రామర్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ ఇచ్చినటువంటి ప్రశ్నాపత్రంలో 40% మార్కులు అనేవి కంపల్సరీగా తెచ్చుకుంటేనే మీరు క్వాలిఫై అవుతారు. మెరిట్ రావక్కర్లేదు, పాస్ అయితే సరిపోతుంది. కానీ ఇంగ్లీష్ పేపర్ టఫ్ చేశారు అంటే ఖచ్చితంగా మన యొక్క ప్రశ్నాపత్రాలు అనేటువంటి మన యొక్క ఆన్సర్ షీట్ కరెక్షనే చేయరు ఫస్ట్ థింగ్. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. డే 1 నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా గంట సేపు ఒక 1 అవర్ పాటు ఇంగ్లీష్ ప్రిపరేషన్ కంపల్సరీగా పెట్టుకోండి. దాన్ని చివరిలో 20 డేస్ లేదా 10 డేస్ చదివి పాస్ అయిపోతాము అనుకుంటే ఈ ప్రిపరేషన్ మొత్తము కూడా
అన్ని పేపర్లు అంత అద్భుతంగా ప్రిపేర్ అయ్యి ఆన్సర్ రైటింగ్ అద్భుతంగా రాసి ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేస్తే ఇంగ్లీష్ పోయింది అంటే మీ సబ్జెక్ట్ అంతా కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ అనేది అంటే ఈ యొక్క ఇంగ్లీష్ పేపర్ కరెక్షన్ చేయకుండా పాస్ అవ్వకుంటే మీ యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఎవాల్యుయేషన్ చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. క్వాలిఫైయింగ్ పేపరే కదా నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. డైలీ 1 అవర్ ఇంగ్లీష్కి కేటాయించండి. మీకు సబ్జెక్ట్ వచ్చినా రాకపోయినా, వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేయండి, రాని వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. అంతేకాని నెగ్లెక్ట్ చేసే ప్రసక్తే లేదు. లాస్ట్ 1 మంత్ చదువుకుంటాను, 15 రోజులు చదువుకుంటానని మాత్రం ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో అస్సలు వెళ్ళొద్దు. ఇది నా సజెషన్. మూడవది మీరు బాగా ఫోకస్ చేయాల్సింది ఎకానమీ పార్ట్. ఎకానమీ పార్ట్ అందరము కూడా ఆబ్జెక్టివ్లో చదువుతాం. ఈవెన్ పాలిటీ కూడా ఆబ్జెక్టివ్లో చదువుతాం. ఈ ఆబ్జెక్టివ్లో చదివిన దాన్ని ఆన్సర్ రైటింగ్ వరకు ఎలా తీసుకురావాలి, దీనికి ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా అవసరం. అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ పార్ట్ అనేది కూడా ఎకానమీలో ఇంక్లూడ్ అయింది. అంటే జనరల్ ఎస్సేలో ఇంక్లూడ్ అయింది, ఎకానమీ పార్ట్లో కూడా ఇంక్లూడ్ అయింది. కాబట్టి ఎన్విరాన్మెంట్ అనేది వదిలే ప్రసక్తే లేదు, ఇంక్లూడింగ్ జియోగ్రఫీ. సో ఇక్కడ ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? ఇందాక నేను చెప్పినట్టు తెలంగాణ గ్రూప్ 1కి మెయిన్స్కి సంబంధించి తెలంగాణ మూమెంట్, తర్వాత జనరల్ ఎస్సే ప్యారలల్గా స్టార్ట్ చేయండి. డైలీ 1 అవరు ఈ యొక్క ఇంగ్లీష్ ఆన్సర్ రైటింగ్ రాయండి. సో ఖచ్చితంగా 10 గంటల ప్రిపరేషన్లో మీరు 10 గంటల ప్రిపరేషన్లో 7 గంటలు కంపల్సరీగా చదవాలి. 3 గంటల్లో 1.5 అవర్ లేదా 2 అవర్స్ ఆన్సర్ రైటింగ్ రాయాలి, 5 ప్రశ్నలు. మిగతా 1 అవర్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. పర్సనల్ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా మీరు రెగ్యులర్గా స్టెప్ బై స్టెప్ ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఫస్ట్ టైం గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళకి కూడా ఒక అవకాశం, అండ్ ఆల్రెడీ రాస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ గతంలో గ్రూప్ 1 క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం ఏంటంటే మండే ఈవినింగ్ ఆన్సర్ రైటింగ్ వర్క్షాప్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీలో. సో ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో నిర్వహిస్తున్నటువంటి ఈ వర్క్షాప్ అందరికీ ఫ్రీ, ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అసలు ప్రెజెన్స్ అనేది మీకు తెలుస్తుంది, అండ్ ఎట్లా మనకి అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ కూడా డైరెక్ట్గా చూడొచ్చు. ఈ వర్క్షాప్ ఫ్రీగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మీకు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకొని ఫ్రీగా వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. మీ యొక్క డౌట్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించి ఎట్లా సాల్వ్ చేసుకోవాలన్నీ కూడా తెలుసుకోండి. సో దట్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.